మనం గుడికి వెళ్ళగానే ఫస్ట్ అందరూ చేసే కామన్ థింగ్ ఏంటి? ప్రదక్షిణ. గర్భగుడి చుట్టూతా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒకసారో 3 సార్లు లేదా 108 సార్లు తిరుగుతాం. బట్ ఎవరినైనా అడగండి, అసలు ఎందుకు ప్రదక్షిణ చేయాలి? వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి? అది ఒక సాంప్రదాయం, ఒక ఆచారం, దేవుడికి మనం ఇచ్చే రెస్పెక్ట్, లేదా ఏదో డివోషనల్ రీజన్స్ చెప్తారు. బట్ లెట్స్ బి రియల్ బాస్, మన పూర్వీకులు ఇది ఊరికే పెట్టలేదు. మన ఏన్షియంట్ ఇండియన్ టెంపుల్స్ అనేవి కేవలం దండం పెట్టుకోవడానికి, పూజలు చేసుకోవడానికి, బలి ఇవ్వడానికి కాదు. దే ఆర్ ప్యూర్లీ ఇంజనీర్డ్ యాజ్ మాసివ్ వైర్లెస్ ఎనర్జీ గ్రిడ్స్. అండ్ ఆ గుడి చుట్టూతో ప్రదక్షిణం చేయడం అనేది మీ బాడీని ఒక పవర్ఫుల్ ఛార్జింగ్ పాయింట్ కి ప్లగ్ ఇన్ చేయడమే. ఈ రోజు ఈ సర్ఫేస్ లెవెల్ ముచ్చట్లన్నీ పక్కన పెట్టి దీని వెనకాల ఉన్న అబ్సల్యూట్ క్రేజీ సైన్స్ అండ్ ఫిజిక్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. లెట్స్ డైవ్ డీప్. అసలు సైన్స్ ఏంటంటే ఈ గర్భగుడి ఒక పవర్ ప్లాంట్. అసలు మనం గుడి చుట్టూతో ఎందుకు తిరగాలో అర్థం కావాలంటే ఫస్ట్ ఆ గుడి సెంటర్ లో ఏముందో తెలుసుకోవాలి. గుడిలో మూల విగ్రహాన్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టరు. దీన్ని కంప్లీట్ క్లోజ్డ్ అండ్ ఇన్సులేటెడ్ ఛాంబర్ లో పెడతారు. దాన్నే గర్భగుడి అని అంటారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందే ఆ కింద భూమిలో ఒక పవర్ఫుల్ జియోమెట్రిక్ డిజైన్ ఉన్న కాపర్ ప్లేట్స్ పెడతారు. వాటినే యంత్రాలు అంటారు. సైన్స్ ప్రకారం కాపర్ ఎర్త్ మీద వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ ఎలక్ట్రిక్ అండ్ థర్మల్ కండక్టర్. 100 ఏళ్ల క్రితం అసలు ఈ టెంపుల్స్ ని ఎక్కడ పర్ఫెక్ట్ గా కట్టేవారు తెలుసా? ఎక్కడైతే భూమి యొక్క మ్యాగ్నెటిక్ అండ్ కాస్మిక్ లైన్స్ స్ట్రాంగ్ గా కలుస్తాయో, బేసికలీ జియో మ్యాగ్నెటిక్ పాయింట్స్, సరిగ్గా అక్కడే ఈ గర్భగుడిని డిజైన్ చేసేవారు. ఆ గర్భగుడి ఆ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ట్రాప్ చేస్తుంది. అండ్ లోపల ఉన్న ఆ విగ్రహం ఒక ఫోకల్ పాయింట్ లా యాక్ట్ చేస్తూ ఆ ఎనర్జీని కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో బయటకు రేడియేట్ చేస్తుంది. అంటే మీరు గుడిలోకి అడుగు పెట్టగానే యు ఆర్ ఎంటరింగ్ ఎ హైలీ కాన్సన్ట్రేటెడ్ మ్యాగ్నెటిక్ జోన్. నౌ కమ్ టు ద పాయింట్. మనం క్లాక్ వైజ్ ప్రదక్షిణలు చేస్తాం కదా, మరి యాంటీ క్లాక్ వైజ్ ఎందుకు చేయకూడదు? ప్రదక్షిణ అంటే ఖచ్చితంగా క్లాక్ వైజ్ ఎందుకు చేయాలి? ఇక్కడే హ్యూమన్ బాడీ ఫిజిక్స్ ప్లే అవుతుంది. మన ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆ గర్భగుడిని మీ కుడివైపు ఉంచుకుని తిరుగుతారో, అప్పుడు మీ బాడీలో ఉండే ఇంటర్నల్ ఎనర్జీ ఛానల్స్, అంటే మన నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, భూమి యొక్క మ్యాగ్నెటిక్ సిస్టమ్ తో పర్ఫెక్ట్ గా సింక్ అవుతాయి. హ్యూమన్ ఎనర్జీ సిస్టమ్ లో రైట్ సైడ్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక డైరెక్షనల్ యాంటీనా లా పనిచేస్తుంది. మీ కుడి భుజం గర్భగుడి వైపు ఉన్నప్పుడు ఆ కోర్ నుంచి వచ్చే హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీని మీ బాడీ ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే మీరు పొరపాటున యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే యు ఆర్ లిటరల్లీ వాకింగ్ అగైన్స్ట్ ద కాస్మిక్ గ్రెయిన్. దాని వల్ల మీ నర్వస్ సిస్టమ్ లోనే ఒక ఎనర్జీ క్లాష్ అవుతుంది. అంతేకాదు, దేవుణ్ణి మీ రైట్ సైడ్ ఉంచుకోవడం వల్ల ఒక సైకలాజికల్ రీజన్ కూడా ఉంది. ఈ యూనివర్స్ కి సెంటర్ మనం కాదు, ఆ దైవం మాత్రమే. అండ్ మనం దాని చుట్టూతో తిరిగే ఒక చిన్న అణువంత కణం మాత్రమే అని మన ఈగోని చంపుకోవడానికి ఈ రూల్ పెట్టారు. కానీ మన ఏన్షియన్ సైంటిస్ట్ ఫిజిక్స్ తో ఆగిపోలేదు. మన టోటల్ హ్యూమన్ బయాలజీని ఈ టెంపుల్ లేఅవుట్ లో మిక్స్ చేశారు. మీరు ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ముందే మీ బాడీలో ఒక క్రేజీ సెన్సరీ ఓవర్లోడ్ జరుగుతుంది. ఫస్ట్ మీరు గుడి గంట కొడతారు. ఆ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ మీ బ్రెయిన్ లోని ఆల్ఫా వేవ్స్ ని క్లియర్ చేస్తాయి. సెకండ్, మీరు వెలుగుతున్న దీపాలను చూస్తారు. అవి మీ ఆప్టిక్ నర్వ్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. థర్డ్, అక్కడిచ్చే హారతి కర్పూరం, తులసి, శ్రీగంధం వాసనలు మీ రెస్పిరేటరీ సిస్టమ్ ని క్లీన్ చేస్తాయి. ఫోర్త్, రాగి పాత్రలో స్టోర్ చేసిన తీర్థం తాగుతారు. అది మీ బాడీకి ఎసెన్షియల్ కాపర్ అయాన్స్ ఇస్తుంది. ఎప్పుడైతే మీ 5 సెన్సెస్ కంప్లీట్ గా యాక్టివేట్ అవుతాయో, మీ మైండ్ లో ఉన్న బయటి ప్రపంచపు టెన్షన్, చెత్త, చెదారం, సోషల్ మీడియా గోల మొత్తం షట్ డౌన్ అయిపోతాయి. యూ ఎంటర్ ఏ స్టేట్ ఆఫ్ ప్యూర్ మెంటల్ క్లారిటీ. ఆ మైండ్ సెట్ తో మీరు ప్రదక్షిణ మార్గంలో స్లోగా నడుస్తున్నప్పుడు మీ బాడీ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని 100% అబ్జర్వ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ బయో రిసెప్టివ్ స్టేట్ కి వస్తుంది. ఇది మీ బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది, నర్వస్ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దిస్ ఈస్ ద అల్టిమేట్ ఏన్షియంట్ మూవింగ్ మెడిటేషన్. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఏన్షియంట్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు గుడ్డిగా ఏదో ఫార్మాలిటీ కోసం తిరగండి. యు ఆర్ వాకింగ్ త్రూ ఏ హైలీ క్యాలిక్యులేటెడ్ వేల ఏళ్ల నాటి ఎనర్జీ మ్యాట్రిక్స్. దాన్ని ఫీల్ అవటానికి ట్రై చేయండి. ఆ వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ మైండ్ అండ్ బాడీని రీఛార్జ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టెంపుల్ మిస్టరీ డీకోడ్ చేద్దాం? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా పగలగొట్టండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.